వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఇది నల్ల ఉమ్మెత్త చెట్టు అండి. ఉమ్మెత్తలో రెండు రకాలు ఉంటాయి, మూడు రకాలు ఉన్నాయి. ఒకటి తెలుపు, ఒక పసుపు, ఇది నలుపు. నలుపు అంటే నలుపు కాదు, పర్పుల్ కలర్లో ఉంటుంది. నలుపు ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త అంటారు, నానుడి పదం ఇది. కానీ ఇది నల్లగా ఉండదు, పర్పుల్ రంగులో ఉంటుంది. కాండం కూడా అలాగే ఉంటుంది. ఈ ఆకులు కూడా దానికేమో ఒక విధంగా ఉంటాయి, తెల్ల ఉమ్మెత్తకి దీనికి ఒక విధంగా ఉంటాయి. ఇప్పుడు బాలింతలకి పాలిచ్చే వాళ్ళకి గడ్డల మాడు దగ్గర గడ్డలు అంటారు కదా, గడ్డలు కడతాయి కదా, అట్లాంటప్పుడు ఈ ఆకులు తీసుకొచ్చి పొయ్యి మీద కొద్దిగా సెగ చూపించి కడితే నొప్పులు తగ్గిపోతాయంట. ఇది చాలా మంచిది ఔషధ మొక్క. ఈ మొక్క ఇప్పుడు ఇది మనకి మనము ఈ దిష్టి ఇంటి ముందరకి, ఆఫీసుల ముందర, ఇంటి ముందర దిష్టి తగలకుండా ఈ మొక్కను వేసుకుంటారు చాలామంది. ఈ కాయల్ని 3 కాయలు తీసుకొచ్చి ఎర్రగుడ్డలో కట్టి వాకిటికి కట్టుకుంటే నరదిష్టి, నరదోష్ట అయిపోతాయంట. దీనికి ఇది ఎక్కువగా మన వాణిజ్య ఇప్పుడు ఇది ఉంటుంది లేదా, మన ఆఫీసుల ముందు, ఆటల ముందు, ఇంటి ముందు కూడా దిష్టికి, నరదిష్టికి, నరఘోషకి అన్నిటికీ పనికొస్తుందంట. ఇది ఈ ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త ఇంట్లో కూడా వేసుకుంటారండి దీన్ని. ఇంటి ముందర వేసుకొని చాలామంది పెంచుకుంటారు. ఈ కాయల్ని ఇంటికి ఎర్రగుడ్డలో కట్టి వాటి ముందర కడితే చాలామంది, మనం ఇంట్లో దీపారాధన చేసుకున్నప్పుడు సాంబ్రాణి గడ్డి వెలిగించుకుంటాం కదా, అటప్పుడు దీనికి కూడా చూపించాలంట. చూపించి తర్వాత ఇది నరదిష్టిలు అయిపోతాయంట. ఈ ఉమ్మెత్త చెట్టుకి ఎక్కువగా మన పుట్టిన నక్షత్రంలో మనం ఏ రోజు అయితే పుట్టామో ఆ నక్షత్రంలో పోయి చెట్టు మొదట్లో పోయి, అమ్మ నేను ఈ నక్షత్రంలో పుట్టాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టానండి, ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టాను, కాస్త నీ ఏరు నాకు కావాలమ్మా అని చెప్పి ఆ ఏరుని తీసుకొచ్చి మనం పుట్టిన నక్షత్రం చెప్పి ఆ చెట్టుకి చెప్పి ఆ ఏరుని తీసుకొచ్చి తాయితులు వేసుకొని మెళ్ళో వేసుకుంటే మొల్లో కానీ మెల్లో కానీ పిల్లలకు కానీ మనం పెద్దోళ్ళైనా కట్టుకుంటే ఏమన్నా నెగిటివ్ ఎనర్జీలు ఏమన్నా ఉన్నా పోతాయంట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.